14వ ఐటీసీ పీఎస్పీడీ కార్మికుల వేతన ఒప్పందం ఎన్నికల్లో వరుసగా రెండోసారి టీఎన్టీయూసీ గెలుపు బావుట ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు భద్రాచలం బూర్గంపాడు మండలం నుంచి కార్మిక సంఘం నేతలు మంగళగిరికి ర్యాలీగా వెళ్లారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల్లో గెలుపొందిన కనకమేడల హరిప్రసాద్ ని సీఎం చంద్రబాబు అభినందించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోయినా పార్టీ కార్యకర్తలు తమ యూనియన్ ని గెలిపించినందుకు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో తన కృషి ఎంతో ఉందని, అక్కడ కూడా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పోటు రంగారావు, యూనియన్ అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో టీఎన్టీయూసీ ముందుండి రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యలు పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో టీడీపీ బలం ఎక్కువగా ఉండడంతో స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. టీఎన్టీసీ యూనియన్ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం ఆనాడు ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన మొట్టమొదటి రోజుల్లోనే 1983లో మొట్టమొదటిసారిగా ఇక్కడ గెలుపొందడం జరిగింది. ఆ తదుపరి నుండి 8 సార్లు 14 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు టీఎన్టీసీ విజయకేతనం భారీ మెజార్టీతో ఇక్కడ గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కొద్దిగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కార్మిక వర్గం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి యూనియన్కి అత్యంత మెజారిటీతో పట్టం కట్టారు. దీంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమై దీన్ని మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళటం జరిగింది. ఆయన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కేడర్ అందరితో ఒకసారి కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సుమారుగా 150 మంది యూనియన్ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలతోని బాబు గారిని కలవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా 14వ వేతన ఒప్పందానికి జరిగినటువంటి 14వ ఎన్నికల్లో కూడా మరలా కార్మికులు టీఎన్టీసీ మిత్రపక్షాలకే 60 ఓట్ల పైగా మెజారిటీతో పట్టం కట్టడం జరిగింది. ఇదంతా కూడా టీఎన్టీయూసీ కోట్రంగారావు గారి నాయకత్వంలో వారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తదనంతరం వచ్చినటువంటి నాయకత్వంలో మా టీము ఐకమత్యంతో మా టీం అందరూ కూడా కృతనిశ్చయంతో పనిచేయటం వల్ల రెండవసారి ఈ మన మిల్లులో టీఎన్టీయూసీ జయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఎన్టీసీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఎన్టీసీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ బలంగా ఉన్నటువంటి ఏరియాలో రాబోయే రోజుల్లో కూడా ఒక కూటమి ఫామ్ చేసి లోకల్ ఎన్నికల్లో కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గెలుపుని ఉద్దేశించి మమ్మల్ని మా టీంని ఈరోజు సాయంత్రం 5 గంటలకి పార్టీ ఆఫీస్కి జాతీయ పార్టీ కార్యాలయం గుంటూరు మంగళగిరికి రావాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది. ఈ రోజు నాడు సుమారుగా 200 మంది పైగా తెలుగుదేశం పార్టీ అత్యధిక సంఖ్యలో టీఎన్టీసీ కార్యకర్తలు మేము సైతం టీఎన్టీసీ వెంటనే యావత్ కార్మిక లోకం కథం తొక్కుతూ గుంటూరుకి పయనమవుతా ఉన్నాం. పెద్దల పోటు రంగారావు గారి నాయకత్వంలో మండల పార్టీ అధ్యక్షులు తాళ్ళూరు జయదేశ్వరరావు గారు, అదేవిధంగా టీఎన్టీసీ రాష్ట్ర నాయకులు గల్లా నాగభూషయ్య గారు, చావా మహేశ్వరరావు గారు, యావత్ టీఎన్టీసీ తెలుగుదేశం సైన్యం ఒక పసుపు దండుగా బయలుదేరి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ యొక్క భవిష్యత్తు, పార్టీ కోసం సంబంధించినటువంటి పరిస్థితులు కూడా వారు చర్చిస్తారని ఆశిస్తూ రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి గవర్నమెంట్లో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా ముందుకెళ్లాలన్న కృతనిశ్చయంతో ఈ యొక్క విజయం టీఎన్టీసీ విజయం తెలంగాణలో రాబోయే ఎన్నికలకు జరిగినటువంటి తొలి విజయంగా భావిస్తూ ఈ పార్టీని కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్మికులందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నాడు ఒక 5 నిమిషాల్లో యావత్ కార్మికులందరం కూడా కలిసి రాష్ట్ర నాయకత్వానికి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం టీఎన్టీసీ